అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శాంతిప్రియ గుత్తి నుంచి. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, అసలు వైవిఆర్ అన్నకే ఎందుకు మనము ఓటు వేసి గెలిపించుకోవాలి మన గుంతకల్ కాన్స్టిట్యుయెన్సీకి అనే విషయం పైన. నిన్న మొన్నటి వరకు మనకు అపోజిషన్లో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన పార్టీలోనే ఉంటూ దాదాపు 2.5 సంవత్సరం ఒక మంత్రిగా కూడా చేసి జస్ట్ మన జగనన్న ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ తీసుకోండి అని చెప్పినందుకు మాత్రమే ఆయన జస్ట్ ఇలా జంప్ అయిపోయినారు. అసలు ఆయన ఎందుకు ఇవ్వలేదు? సరే, మనం ఇన్నాళ్ళు ఉన్నాం కదా ఈ పార్టీలో, ఎంపీగానే ఇచ్చారు, తీసుకుందాం అనే ఆలోచన లేకుండా ఎమ్మెల్యేనే కావాలి అని ఇంకొక పార్టీలోకి జంప్ కావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈయన ఏదైనా ఇవ్వను అంటే ఇంకంతే, ఏ పార్టీలో నుంచైనా అలా బయటకు వచ్చేస్తారనే కదా అర్థము. అంటే ఆయన స్వలాభమే ఆయనకు ముఖ్యము, అంతే తప్ప మిగిలినటివి ఏవి ఆలోచన లేదు. అన్ని సంవత్సరాలు ఆయనకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రిని చేసి అంత స్థాయికి తీసుకెళ్ళిన జగనన్ననే ఆయన అలా ఆయన మాటను తీసేసి పక్కకు వచ్చేయడం అనేది ఎంత మాత్రము ఆయన నమ్మదగిన వ్యక్తేనా అని మనం ఆలోచించాలి, ఆయనకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు. సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఏం జరుగుతోంది అనేది. కాబట్టి మనము తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అంటారు కదా, అట్లా ఈయనకి మనం ఎంత చేసినా కూడా అంతే. కాబట్టి ఇంకొక పార్టీలోకి కూడా అక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, మళ్ళీ జగనన్న దగ్గరికి రాడనే నమ్మకం కూడా మనకి లేదు. రావచ్చు, అప్పుడు మళ్ళీ జగనన్న ఏం నిర్ణయం తీసుకుంటారో మనకు తెలీదు. ఆయనను మళ్ళీ రానిస్తారో రానియ్యరో. కాబట్టి మనము ఇలాంటి మనుషులకి మనము ఓటు వేసి గెలిపించడం, ఆయన తరఫున అసలు అందరూ క్యాన్వాసింగ్ చేయడమే పెద్ద తప్పు అనిపిస్తూ ఉంది నాకైతే. చూస్తూ ఉంటే ఎందుకు అర్థం కావడం లేదు జనాలకి. ఏం చూసి ఆయనకు ఓటు వేయమని అడుగుతున్నారు. స్థానికంగా అయితేనేమి ఎక్కడైతేనేమి అసలు మన ఊరి కాని వ్యక్తికి అసలుకి ఓటు వేసి ఆయనకి పట్టం కట్టాలన్న ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది, దేనికి వస్తుంది, ఏం చూసి వస్తుంది అనేది కూడా మనం చాలా ఆలోచించాలి. కాబట్టి అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మనం చాలా దగ్గరలో ఉన్నాము, 13 ఎంతో దూరంలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేసి వైవిఆర్ అన్నని గెలిపించాల్సిందిగా నా ప్రార్థన. థ్యాంక్ యూ.